మాజీ మంత్రి విడుదల రజనీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఎడ్లపాడు స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి 2,20,00,000 బలవంతంగా వసూలు చేశారని విడుదల రజనీ, ఆమె మరిది గోపి, పిఏ రామకృష్ణపై ఏసీబీ కేసును నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ముగ్గురు హైకోర్టులో పిటిషన్స్ దాఖలు చేయగా హైకోర్టు విచారించింది. ఇందులో భాగంగా విడుదల రజనీతో పాటుగా పిఏ రామకృష్ణకు 41A నోటీసులు ఇచ్చి విచారించాలని ఏసీబీకి కోర్టు ఆదేశాలను జారీ చేసింది. అదేవిధంగా విచారణకి సహకరించాలని విడుదల రజనీకి, పిఏ రామకృష్ణకి ఆదేశాలను జారీ చేసింది. కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. విడుదల రజనీ మరిది గోపిని కూడా ఇప్పటికే అరెస్టు చేశామని ఏసీబీ కోర్టుకు తెలపడంతో గోపి పిటిషన్ డిస్పోజ్ చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. మాజీ మంత్రి విడుదల రజనీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఎడ్లపాడు స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి 2,20,00,000 బలవంతంగా వసూలు చేశారని విడుదల రజనీ, ఆమె మరిది గోపి, పిఏ రామకృష్ణపై ఏసీబీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ముగ్గురు కూడా హైకోర్టులో పిటిషన్స్ దాఖలు చేయగా హైకోర్టు విచారించింది. ఇందులో భాగంగా విడుదల రజనీతో పాటుగా పిఏ రామకృష్ణకు 41A నోటీసులు ఇచ్చి విచారించాలని ఏసీబీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా విచారణకు సహకరించాలని విడుదల రజనీకి, పిఏ రామకృష్ణకు ఆదేశాలు జారీ చేసింది. కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. విడుదల రజనీ మరిది గోపిని ఇప్పటికే అరెస్టు చేశామని ఏసీబీ కోర్టుకు తెలపడంతో గోపి పిటిషన్ డిస్పోజ్ చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు.